అమెరికా ఒకవైపు, చైనా ఒకవైపు రెచ్చగొడుతున్నాయి. చైనా కాంబోడియాని రెచ్చగొడుతోంది. అమెరికా థాయిలాండ్‌ని రెచ్చగొడుతోంది. అమెరికా థాయిలాండ్‌కి యుద్ధ విమానాలు, ఆయుధాలు అర్జెంట్‌గా అమ్ముతోంది థాయిలాండ్ దగ్గర డబ్బులు తీసుకొని. అదే సందర్భంలో చైనా కాంబోడియా దగ్గర డబ్బులు తీసుకొని అవసరమైతే అప్పులిచ్చి మరి ఆయుధాలు అమ్ముతుంది. ఫలితం యుద్ధం ముదురుతోంది. 2 దేశాల్లో ఆయా పాలకులు ప్రజల చేత ఎన్నికైన పాలకుల్ని పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి సైనికాధికారులు అవసరమైతే సైనిక తిరుగుబాటు చేసి పాలకులను కూడా పక్కన పెట్టి యుద్ధం చేయడానికి సిద్ధమైపోతున్నారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ దేశాల్లో ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధపడిపోతున్నారు. ఫలితం యుద్ధం అయితే ముదిరిపోతుంది. 1,00,000 మంది ప్రజల్ని థాయిలాండ్లో ఖాళీ చేయించారు. ఈ సరిహద్దుల ప్రాంతాల నుంచి 1,00,000 మందిని ఆషామాషి కదా 1,00,000 మంది ప్రజలను అవతలకి తరలించడం చిన్న దేశమైనటువంటి థాయిలాండ్లో అంటే అంత పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. యుద్ధ విమానాలను మోహరించారు. అలాగే యుద్ధానికి సంబంధించినటువంటి పరికరాలను మోహరించారు. శతఘ్నులు మోహరించారు. మిసైల్స్ అన్నిటి అక్కడ ప్రిపేర్ చేసుకున్నారు. అదే సందర్భంలో కాంబోడియా కూడా తన సైన్యాన్ని అంతా కూడా అక్కడ మోహరించింది. దాదాపుగా 50,000 మంది ప్రజలు ఎవరైతే సరిహద్దుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేయించింది. వాళ్ళు యుద్ధానికి సిద్ధం అంటున్నారు. ఏ క్షణాన ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనడానికి ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైపోయింది. నెక్స్ట్ అటాక్ ఎవరు తొందరగా చేస్తారు, ఎవరు ఎక్కువగా ఇస్తారు అన్నటువంటిది ముఖ్యం. భారత్ లాగా ఒక్కసారిగా సర్ప్రైజ్ చేసేసి తర్వాత లేకుండా చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే వీళ్ళిద్దరి దగ్గర కనిపించట్లేదు. ఇద్దరి దగ్గర అంత టాక్టికల్ గేమ్ కనిపించటం లేదు. ఏం జరుగుతుందో చూడాలి.